వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఉగాది నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జాతర మొదలవుతుంది. దాదాపుగా 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే లక్ష్యంగా కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ దాదాపుగా మార్చి 1వ తేదీ నాడే ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం కారణంగా అదేదో ఉగాదికే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. 1 కాదు 2 కాదు 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చి చరిత్ర సృష్టించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే గత హయాంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. సో ఇప్పటి వరకు రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ రేషన్ కార్డు ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఊర్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమిటి అంటే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం. అది తెల్ల రేషన్ కార్డా, ఇంకో రేషన్ కార్డు అని పక్కన పెడితే ప్రతి దానికి రేషన్ కార్డు చూస్తారు. సో రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా కూడా ఇస్తుంది. అలాగే కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి గత హయాంలో రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. సడన్గా ఇప్పుడు పిల్లల పేర్లు కానీ వాళ్ళకి సొంతంగా రేషన్ కార్డులు ఇస్తే ఆ కుటుంబంలో అంత ఎంతో ఆనందం ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వానికి రుణపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. అండ్ కొన్ని చోట్లలో మనం చూస్తాం గ్రామ సభలలో అక్కడ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు నమోదు చేస్తే ఎవరైతే విమర్శించారో వారిని కూడా వీళ్ళు అంటే ప్రభుత్వానికి పాజిటివ్ గా మాట్లాడడం అనేది జరిగింది. అందుకని రేషన్ కార్డు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్త రేషన్ కార్డు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫోటోలు ఉండేటట్లు కూడా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డులో ఆయన కలర్ చేంజ్ నీలి రంగులో లేత నీలి రంగులో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండేటట్లు కూడా చూస్తున్నారు. సో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన పాజిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.